బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట రాజకీయాలలో కొత్త వరవణిని సంస్కృతిని సృష్టించిన నేత ఎన్టీ రామారావు అన్నారు. కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాల పథకం, శాశ్వత గృహ నిర్మాణ పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారన్నారు. పరిపాలనను ప్రజల వద్దకే అందించాలన్న భావంతో సమితులను రద్దు చేసి మండల వ్యవస్థను ఎన్టీ రామారావు తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు వి ప్రభాకర్ రావు, డి రత్నకుమారి, ఎన్ఎస్విఎస్ నాగలక్ష్మి, కందుల లక్ష్మి ప్రభృతుల ఎన్టీ రామారావు గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ సభ్యులు ఎన్టీఆర్ వీరాభిమాని తురగా సూర్యరావులు, వి ప్రభాకర్ రావు తదితర గాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, సూర్యనారాయణ, రామారావు, సత్యమూర్తి, బుధరాజు, సత్యనారాయణ రాజు, శ్రీ రామరాజు, రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. జన్మించడం జరిగింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో మక్టూలేని మహారాజుగా 303 సినిమాలలో నటించి అనేక సందేశాత్మక చిత్రాలు కూడా నిర్మించి దర్శకత్వం కూడా వహించిన సంగతి మన అందరికీ తెలిసినదే. మరి శ్రీకృష్ణుడు కానీ, రాముడు కానీ ఇటువంటి పౌరాణిక పాత్రల్లో ఒక ఆరాధ్య దైవం కింద వారు మనందరిని కూడా అలరించడం జరిగింది. అటువంటి గొప్ప మహానటుడు ఎన్టీ రామారావు రాష్ట్ర ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే భావంతో 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన సంగతి మన అందరికీ తెలిసినదే. కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, సమితుల స్థానంలో మండల వ్యవస్థ, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని, కార్యక్రమాలని అమలు చేసిన గొప్ప వ్యక్తి, సంక్షేమ దాత మన ఎన్టీ రామారావు గారు. వారిని స్మరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మా వాకర్ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభాకర్ రావుకి ప్రత్యేకంగా మా సంఘ తరఫున అభినందనలు తెలియపరుస్తూ వారికి చిన్న సత్కారం మా సంఘ తరఫున చేస్తాం. అందరూ కూడా ఆశీర్వదించవలసిగా